నమస్కారం గురుగారు. మా మ్యాక్స్ స్టూడియోకి విచ్చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. జయవస్తు. గురుగారు, ఈ కాలంలో మనం చూసుకుంటే చాలా మందికి ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువైపోయాయి ఒకప్పటితో పోల్చుకుంటే. మనం అసలు ఈ ఆరోగ్య సమస్యలతో ఎంత ఖర్చు పెట్టి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు, కానీ వారికి ఆరోగ్యం నయం కావట్లేదని ఎంతో బాధలు పడే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ ఆరోగ్య సమస్యలు పోవడానికి శాశ్వత పరిహారాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? ఉంటే తెలియజేస్తారా? ఇక్కడ ఆరోగ్యరీత్యా సమస్యలు శాశ్వతంగా విముక్తవ్వడానికి పరిహారాలు ఉండవు. అంటే ఎప్పటికప్పుడు ప్రాయశ్చిత్తం చేస్తూనే ఉండాలి. రెండోది, హాస్పిటళ్లకు వెళ్ళడం తథ్యం. ఇప్పుడు గురువుగారు ఏదో పరిహారం చెప్పారు కదా, జ్వరం వస్తే ఈ పరిహారం చేస్తే జ్వరం తగ్గుతుంది అని కాదు. అయితే మాత్ర వేసుకోవాలి, కానీ దైవ బలం ఉండాలి. ఏంటి లింకు అంటే క్లారిటీ ఇస్తాను. 100 మంది ఆసుపత్రుల్లో జాయిన్ అవుతే 100 మందికి ఆపరేషన్ సక్సెస్ అవ్వదు. ఈ సక్సెస్ అయిన వాళ్ళు భగవత్ అనుగ్రహంతో ఉన్నవాళ్ళు. అలా ఆరోగ్య యోగాన్ని పొందడానికి భగవత్ అనుగ్రహం. ఇప్పుడు జాతకంలో అష్టమస్థాన దోషం ఉన్నప్పుడు, షష్టమస్థాన దోషాలు ఉన్నప్పుడు, దుస్థాన దోషాలు ఏర్పడినప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయి. లేదు, యజమానికి ఆరోగ్యం బాగున్నా వాళ్ళ భార్యకో పిల్లలకో వచ్చి ఇతనికి ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ఆరోగ్య యోగాన్ని పొందడానికి ఎప్పటికప్పుడు చేస్తూనే ఉండాలి. కులదైవము యొక్క ఆరాధన, ఇది చాలామందికి తెలియదు. అండ్ చాలామంది దీన్ని రెగ్యులర్గా ఆచరిస్తే మాత్రం వాళ్ళ కుటుంబంలో అనారోగ్య సమస్యల ద్వారా విపరీతంగా ఖర్చులు ఇబ్బందులు రావు. ఈ కులదైవ ఆరాధన ఏంటి? ఏమీ లేదు. అనాదిగా మీ తండ్రి మీ తాతలు కులదైవానికి ప్రతి సంవత్సరము ఏ ఆరాధన అయితే చేస్తారో అది చేయాలి. ఉదాహరణకు నాకు తెలిసిన ఆయన పేరు వచ్చేసి రంగారెడ్డి గారు. వారు ప్రతి సంవత్సరం కోటమైసమ్మ అనే ఒక క్షేత్రం ఉంది అమ్మవారిది. అక్కడ వాళ్ళు ఏదో బలిహరణ చేస్తారు, 10 మందికి అన్నదానం చేస్తారు. అలా ప్రతి సంవత్సరం వాళ్ళ కులదైవం ఆవిడకు వాళ్ళ తాత ముత్తాతల నుంచి చేస్తున్నారు. ఈయన అది ఆ పరిహారం అనేది కొంత అశ్రద్ధ చేయడంతో నేను చెప్పి చేయించడం మొదలుపెట్టాక ఇప్పుడు 7.5 సంవత్సరాలు 8 ఏళ్ళు అవుతుందేమో. అనారోగ్య సమస్యలు పెద్దవి అనారోగ్య సమస్యలు వచ్చి వాళ్ళు ఇబ్బందులు పడడం అనేది లేదు. అంటే అదొక శాంతి ప్రక్రియ. ఇప్పుడు మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి, సంవత్సరానికి ఒకసారైనా ఖచ్చితంగా ఆ స్వామి దర్శనానికి వెళ్ళాలి. మా ఇంటి ఆనవాయితీగా వస్త్రదానం చేయటం, ఇవి కొన్ని ఉన్నాయి. అలా నేను అది ఆచరిస్తున్నాను. నాకు నా కుటుంబానికి అనారోగ్య సమస్యలు లేవు. అలా ప్రతిదానికి జపాలు చేసుకోవడం, ప్రతిదానికి దాన ధర్మాలు చేయటం ఒకటే ఉపశమనం కాదు. ఈ అనారోగ్య సమస్యలు తరచూ వస్తున్నాయి. ఈ అనారోగ్య సమస్యల వల్ల విపరీతమైన డబ్బు ఖర్చు అవుతుంది. ఈ అనారోగ్య సమస్యల వల్ల మనశ్శాంతి లేదు అన్న కుటుంబాల్లో ముందు మీరు మీ కులదైవం ఎవరు, దానికి వాళ్ళు చేసే నియమాలు ఏంటి తెలుసుకొని అవి ఆచరించండి. ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు అయితే తగ్గుతాయి. దత్తార్పణమస్తు.